అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ బంధు ఆదివాసీ గిరిజన సంఘాలు కలిసి బంధును ప్రకటించడం జరిగింది. దీనికి కొంతమంది వైసీపీ బ్యాచ్ అసత్య ప్రచారాలు చేయటం వల్ల, అలాగే పూర్తిగా పక్కదోవ పట్టించి ఇలాంటి వాటిని వైసీపీ ప్రోత్సహిస్తూ ఇలాంటి బంధులు చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఎన్డీఏ కూటమి ఏదైతే గిరిజనుల పట్ల, గిరిజన చట్టాల పట్ల పూర్తిగా అనుకూలంగా ఉంది. ఈరోజు గిరిజన ప్రాంతాలని అభివృద్ధి చేయాలి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందాలి అని గిరిజన ప్రాంతాలపై ఎక్కువ మక్కువతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే మోదీ గారు కానీ ఉన్నారు. అలాగే ఈరోజు అభివృద్ధి చెందాలంటే కేవలం మనం ఈరోజు ఇచ్చేటువంటి ప్రోత్సాహకాలే ఈరోజు గిరిజనులకి అవసరం అని చంద్రబాబు నాయుడు గారు తెలియచేయడం జరిగింది. అలాగే జియో నెంబర్ 3 గురించి ఏదైతే మేము అసెంబ్లీలో ఆయన మాట్లాడటం, లేక దానికి సంబంధించినటువంటి జియో నెంబర్ 3 గురించి మాట్లాడినటువంటి మొట్టమొదటి పార్టీ ఎన్డీఏ కూటమి పార్టీ. ఎందుకంటే ఎన్నికల్లో కూడా ఈ జియో నెంబర్ 3 గురించి హామీ ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అలాగే గత ప్రభుత్వాల వైఫల్యాల వల్ల ఈ జియో నెంబర్ 3ని రద్దు చేయడం, దాన్ని మళ్ళీ అమలు చేయాలని ఈరోజు ఎన్డీఏ కూటమి పూర్తిగా శ్రమిస్తుంది. అలాగే 170 యాక్ట్ని ఎక్కడా కూడా తూట్లు పొడవుకోకుండా దాన్ని పూర్తిగా అమలు చేయాలని ఈరోజు పీసా గ్రామ సభలు నిర్వహించేది ఏకైక పార్టీ ఎన్డీఏ కూటమి పార్టీ అని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. గత ప్రభుత్వాలు ఎవరు కూడా ఈ పీసా కమిటీలను ఎక్కడ కూడా నిర్వహించుకోకుండా, కనీసం ఈ పీసా కమిటీలు ఉన్నాయి అనేటువంటి దాఖలాలు లేకుండా చేసినటువంటి గత ప్రభుత్వాలు అయితే ఈరోజు ఎలక్షన్